సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై భీమ్ అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే అండి, సో ఇది ఓన్లీ వాలంటీర్స్ గురించి అండి నేను చేస్తున్నాను వీడియో. కారణం ఏంటంటే అండి, వాలంటీర్ సిస్టమ్ ఉన్నప్పుడు, వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాలంటీర్ సిస్టమ్ అనేది మొట్టమొదటిసారిగా పెట్టడం జరిగింది. సో వాలంటీర్ సిస్టమ్ ఉన్నప్పుడు ఇదిగండి నేను ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తున్నాను. ఇదే గ్రామం చూడండి, కింద నుంచి రావాలండి, కింద నుంచి రావాలి. చాలా ఘాటు ఉంటుంది, రోడ్ కూడాను మట్టి రోడ్ అండి, చాలా దారుణంగా ఉంటుంది. ఇక్కడ బైక్ కానీ లేదంటే ఒక ఆటో కానీ ఏమైనా ఏ వెహికల్స్ అయినా పైకి ఎక్కి రావాలంటే చాలా కష్టం. బ్రేక్ ఫెయిల్ అయిందంటే వాళ్ళ ప్రాణానికి చాలా ప్రమాదము. సో అలాంటి రోడ్ లేనప్పటికీ కూడా, సరైన రోడ్ లేనప్పటికీ కూడా వాలంటీర్స్ ఉన్నప్పుడు ఇలాంటి గ్రామానికి వచ్చి, ఇలాంటి కొండపైన గ్రామానికి వచ్చి చూడండి ఎలా కొండలు కనిపిస్తున్నాయి మొత్తం చుట్టూ ఉండండి. సో ఇలాంటి గ్రామానికి చాలా చక్కగా సేవ చేశారండి, చాలా చక్కగా సేవ చేశారు. అంటే ప్రతి ఒక్క పథకాలు నిజంగా నేను చెప్పాలంటే నేను చూశానండి, మొత్తాన్ని చూశాను. ప్రతి ఒక్క పథకం ఎవరెవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ మంచిగా వచ్చాయండి. సో ఇదే సిస్టమ్ని ప్రస్తుతం మన టీడీపీ గవర్నమెంట్ కూడా, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ వాలంటీర్ సిస్టమ్ని కొనసాగిస్తూ తర్వాత పథకాలు కూడా కొన్ని ఉన్నాయని అవి కూడా కొనసాగిస్తూ మన ఆంధ్ర ప్రజలకి, పేదవాళ్ళకి, పేద ప్రజలకి అండ్ అందరికీ, పేదవాళ్ళని కాదు ఉన్నోళ్ళని కాదు, అందరికీ సరిసమానంగా సేవ చేసేటట్టుగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదేనండి, చాలా కష్టపడుతున్నాండి. వాలంటీర్ అయితే చాలా కష్టపడ్డారండి. అండ్ మీరు కూడా ఒక వాగ్దానం అయితే ఇచ్చారండి, చంద్రబాబు నాయుడు గారు. మీరు కూడా ఒక వాగ్దానం ఇచ్చారు. ఏంటంటే అది, ఎలక్షన్ కన్నా ముందు నేను వాలంటీర్ సిస్టమ్ కొనసాగిస్తాను, వీళ్ళు ఇచ్చే 5,000 జీతాన్ని మీకు ఏం సరిపోతుంది, 10,000 రూపాయలు నేను చేస్తానని చెప్పారు. తర్వాత అమ్మఒడి కానీ, అమ్మఒడి ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పిల్లోడికి, చదువుకునే పిల్లాడికి ఇస్తామని చెప్పారు. సో అవన్నీ ఇంప్లిమెంటేషన్ చేయండి సార్, ఎందుకంటే చాలా కష్టపడుతున్నారండి. అంటే మన పేదవాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లల్ని చదివించుకోవాలంటే. సో ఖచ్చితంగా అవన్నీ పథకాలు ముందుకు కొనసాగించడం వల్ల వాళ్ళ పిల్లలకి చదివించుకోవడానికి కూడా బాగుంటుందండి. లేదంటే చాలామంది పిల్లలు చూస్తున్నారు, ఇదే గ్రామంలో చాలామంది పిల్లలు ఉన్నారు, మీకు చూపించాల్సింది. పిల్లలు ఇప్పుడే బయటికి వెళ్ళిపోయారు. సో వాళ్ళు ఏమవుతున్నారంటే చదువుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ రావట్లేదన్న, ఎందుకు రాని అంటే అలా అని మీరు అనుకోవచ్చు, డబ్బు కోసం చదువుకుంటున్నారని కాదండి. ఇంటి వాళ్ళు మాకు డబ్బులు లేదన్నా చదివించాలంటే అనేసి వాళ్ళు అంటున్నారు. దానికి కూడా కారణం వీళ్ళు సొంతంగా మాత్రమే డెవలప్ అవుతున్నారు. వీళ్ళు సొంతంగా అంటే వీళ్ళు ఏంటంటే ఏదో ఒక కూలినాలు చేస్తూ, అంటే మా సొంతంగా కొన్ని కాఫీ కానీ, మిరియాలు కానీ అవి కూడా ఎక్కువ లేవండి, కొంచెం ఉన్నాయి. వీళ్ళు సొంతంగానే ఏదో చిన్న చిన్న ఇల్లులు కట్టుకుంటున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి సో ఖచ్చితంగా మీరు కొన్ని పథకాలు అయితే మనకి ఏవైతే వాగ్దానం చేశారో అవన్నీ ముందుకు కొనసాగించండి సార్. అలా సాగించడం వల్ల ఖచ్చితంగా ప్రజలందరూ బాగుంటారు, మేము బాగుంటాము, అండ్ రాష్ట్రం కూడా బాగుపడుతుంది సార్. సో మీకు మంచి పేరు ఉంటుంది. రాబోయే రోజుల్లో ఏమన్నా మళ్ళీ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు మీరే మళ్ళీ మాకు సీఎంగా ఉంటారు. సో ఖచ్చితంగా మాకైతే మంచి భరోసాని ఇవ్వండి సార్. సో చూడండి సార్, ఇది ఎలా ఉంది సార్, కొండపైన చూడండి, గ్రామం మొత్తం ఎటు చూసినా కొండలే ఉన్నాయండి చూడండి. సో ఇలాంటి గ్రామము మనకు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా రోడ్లు కూడా అవసరం సార్. సో ఇందులో మనం మెయిన్గా మాట్లాడేది వాలంటీర్స్ గురించి కాబట్టి వాలంటీర్ సిస్టమ్ అయితే ఖచ్చితంగా కొనసాగిస్తే మనకు మంచి జరుగుతుంది, అండ్ మీకు కూడా మంచి జరుగుతుంది సార్. నా చెప్పాల్సిన విషయం ఏం లేదు సార్, మళ్ళీ ఇవే ఉన్నాయి సార్. ఓకే.